ఆళ్లగడ్డ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోండి. నంద్యాల విలేకరులపై ఆలయ చైర్మన్ ఫిర్యాదు. ఓటర్లు అప్రమత్తంగా ఉండండి. ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. మాది గొడ్డలి పార్టీ అంటారా? 2029లో పరశురాముడి గొడ్డలిగా మారుతాం. వర్షాలు కురవగానే గాజులపల్లెలో వజ్రాల వేట. ఆశలతో అడవిబాట పట్టిన ప్రజలు. నమస్కారం, నా పేరు గురప్ప యాదవ్. మీడియా మిత్రులకు అందరికీ, మా ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నిన్న ఈ వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినమని పెట్టి ఆ సెంటర్లో ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. కానీ దానికి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అనేది ఉండాలా, ప్రశ్న ఉండాలా. ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ కూడా చెప్పాలా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేరే విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకొకటి, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లికి వందనం కానీ ఏ పని అయినా కానీ ఎన్డీఏ కూటమిలో జరుగుతుంది. ఆనాడు వైసీపీ టైంలో వాళ్ళ కార్యకర్తలకు తప్ప మిగతా వానికి ఎవరికి కూడా పని జరగలేదు. 5 సంవత్సరాలు జనాలు ఎంత ఇబ్బంది పడినారంటే అంత ఇబ్బంది పడినారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడున్నే నానికి కూడా తెలుసు, నాకు కిషోర్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు జనాలు ఇబ్బంది పడినారనేది. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జనాలు సంతోషంగా తల్లికి వందనం తీసుకుంటున్నారు. ఏ ప్రశ్నలు కానీ ఏదైనా కానీ ఎమ్మెల్యేతో కూడా అవసరం లేకుండా డైరెక్ట్ వాళ్ళకి వస్తున్నాయి. ఈడ మా అఖిలమ్మ కుడతా ఎవరికి కుడతా ఏ ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయంగా చేస్తుంది. వైసీపీ వాళ్ళని కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఆమె చేస్తుంది. కానీ ఆనాడు ఆ రోజు వాళ్ళు చేయలే. కానీ ఈరోజు వెన్నుపోటు అంటున్నారు. ఖచ్చితంగా వెన్నుపోటు వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వాళ్ళ నాయన చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసిన ఆయనకు అంత ఆలోచనలు ఉండి ఈ ఆళ్లగడ్డ తాలూకా వాళ్ళ కూడా ఇదే ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మొత్తం మీద నానికి ఇస్తారా, కిషోర్ రెడ్డి వస్తాడా వైసీపీకి, లేకుంటే వీళ్ళిద్దరిలో ఎవరన్నా వేరే పార్టీకి పోయి టికెట్ తెచ్చుకుంటారా? అది ముందు వాళ్ళు తెలుసుకోవాలా. ఈడ మా భూమా బ్రాండు అఖిలమ్మ ఉన్నంతసేపు మా అఖిలమ్మని ఎవరే కానీ ఏమి కూడా చేసుకోలేరు. దానికి మేము కార్యకర్తలము సంసిద్ధంగా ఉన్నాం ఏ పనికైనా కానీ. ఇంకొకటి చెప్తా, రేపు స్థానిక ఎన్నికలు వస్తే వాళ్ళకు వైసీపీ వాళ్ళకు కనీసం అంటే నిలబడే క్యాండిడేట్ కూడా దొరకకపోవచ్చు. అది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏదేదో అనుకుంటారో. మా జగన్ చెప్పినాడు ప్రతి ఒక్కసారి మేము కార్యకర్తలను పెడతాము, మాదే పార్టీ వచ్చాది అంటున్నారు. అదంతా కల్లిబొల్లి మాటలు. అవన్నీ జరిగే ప్రసక్తి లేదు. వాళ్ళ టైంలో ఏ సబ్సిడీవి వాళ్ళ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్ళకు ఎవరికి కూడా తెలియవు. అసలు సబ్సిడీ ట్రాక్టర్లు వస్తున్నాయంటే అది ఎవరికి తెలియదు. కానీ ఈరోజు తెలుగుదేశం టైంలో ప్రతి ఒక్కటి తెలిసి అందరు తీసుకుంటున్నారు. అందరూ ఇబ్బంది లేకుండా ఎవరికి దానికి సౌకర్యం సరిపోయిన వాళ్ళు దానికి అప్లై చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిని ఇంకా 10 సంవత్సరాలు రావాలని ఆళ్లగడ్డ తాలూకా ప్రజలే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారని నేను మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ నమస్కారాలు అండి. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం వచ్చేసి నిన్న జరిగిన వెన్నుపోటు దినోత్సవం అని వైసీపీ నాయకులు చాలా భారీ ర్యాలీతో ఏదో మేము వెన్నుపోటు పొడిచారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఒక భారీ కార్యక్రమాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రజలు ఎలా వచ్చారో కూడా వాళ్ళకే తెలుసు. ఇంకో విషయం ఏమిటంటే వెన్నుపోటు పొడిచినారు అని వెన్నుపోటు దినోత్సవం పెట్టుకున్నారు. వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎవరు? ఎక్కడ ఆవిర్భవించింది అది? దాని వ్యవస్థాపకుడు ఎవరు? దాని వ్యవస్థాపకుడు వచ్చేసి శివకుమార్. కానీ ఆ పార్టీని మీరు ఉపయోగించుకొని మీ పార్టీగా పెట్టుకోవడంలో వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఇప్పుడు అతను కోర్టుకు వెళ్ళలేదా? పార్టీనే మీరు దొబ్బేసినారు.
పార్టీ పేరునే దొబ్బేసినారు. అంటే ఆనే వెన్నుపోటు పొడిచారు మీరే. ఫస్ట్ వెన్నుపోటు గురించి మీరు మాట్లాడకూడదు అసలు. గత 5 ఏళ్లలో మీరు ఎన్ని వెన్నుపోట్లు పొడిచారో ప్రజలకు అందరికీ తెలుసు. ఆ వెన్నుపోట్లు పొడవడంతోనే మీకు ప్రజలు 11 సీట్లకు ఖాయం చేసినారు. ఇంకా మీ టైం బాగుంది. సింగిల్ డిజిట్తో రావాల్సింది ఏదో డబుల్ డిజిట్తో బతికిపోయారు. అడిగి కూడా ఆళ్ళగడ్డలో కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు చాలా ఇది మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే సాక్ష్యాలతో నిరూపించండి. దేనికైనా సిద్ధమే మేము కూడా. సాక్ష్యాలతో నిరూపించకుండా అది జరుగుతోంది ఇది జరుగుతోంది అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరు. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకొని లక్షణంగా మాట్లాడండి. దాని గురించి మేము కూడా కౌంటర్ ఇస్తాము. లేదంటే మీకు ఎక్కడికైనా చర్చకైనా సరే సిద్ధంగా ఉంటాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా అది మంచి పద్ధతి కాదు. ఇంకో విషయం, ఆఖరికి టీడీపీ వాళ్లకు పదవులు ఇవ్వాలని కూడా కమిషన్ అని చెప్పి ఒక మాట చెప్పారు. ఎవరికి కమిషన్ ఇచ్చారు? మీ కాడ లిస్ట్ ఉంటే పంపేయండి. వాళ్ళని కూడా ప్రెస్ మీట్లో పెడదాం కావాలంటే. కానీ మీ వాళ్ళు ఏమైనా ఇచ్చారో, మీ వాళ్ళు ఇచ్చింటే మా వాళ్ళకి ఏమైనా కమిషన్ తీసుకొని ఇచ్చింటే చెప్పండి, అట్లా కూడా మాట్లాడదాం. మా వాళ్ళకు మేము పదవులు ఇచ్చుకుంటా ఉన్నాము, వాళ్ళను ఆర్థికంగా నిలదొక్కుతున్నాము. వాళ్ళకి రేపు పొద్దున ఎప్పుడైనా సరే మాకు లోకల్ కాకుండా పార్టీ తరఫునైనా సరే వాళ్ళ దాన్ని మెచ్చుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెట్టి వాళ్ళకి పార్టీ తరఫునే పదవులు ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీరు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఇది చేస్తున్నారు, పదవులు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ కమిషన్లు తీసుకొని వాళ్ళు పనులు చేస్తున్నారని చెప్పి మీరు ఎట్లా మాట్లాడతారు? ఏ విధంగా మాట్లాడారు అన్నమాట? అవన్నీ మీరు ఊహించుకుంటున్నారు. కాబట్టి దయచేసి అలాంటి మాటలు కానీ అట్లాంటివన్నీ ఏం పెట్టుకోకండి. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీని గౌరవించి, అలాగే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని గురించి ప్రజలకు అందరికీ తెలుసు. తర్వాత ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి చేస్తున్నారు అమరావతిని, అవన్నీ ప్రజలు రోజు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని ఏ విధంగా నాశనం చేశారు అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని ఎవరు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు, వైసీపీ వాళ్ళు పొడిచారా, టీడీపీ వాళ్ళు పొడిచారని మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏమంటే, మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు గారు ప్రజలకు ఏదో వెన్నుపోటు పొడిచారని ర్యాలీ చేశారు. కొంచెం సిగ్గుండాలి వాళ్ళు ఆ ర్యాలీ చేయడానికి కూడా. లాస్ట్ 5 ఏళ్ళు మీ ప్రజలకి మీరు వెన్నుపోట్లు ఎన్ని పొడిచారు మేము చెప్తాం, రాసుకొని చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము కూడా తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంత ఉంది అంతమందికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చారు, అది వెన్నుపోటు కాదా? మద్యపాన నిషేధం కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చి అది మోసం చేసి చేయకుండా ఆపిన మద్యపానంలో మీరే కల్తీ మద్యం అమ్మిచ్చి చేశారు. 30,000 మంది దగ్గర రాష్ట్రం అంతా చనిపోయిన కారణాలు అయ్యారు. అది వెన్నుపోటు కాదా? ప్రజలకు సుపరిపాలన అందియకనే మీకు 11 సీట్లు ఇచ్చారు, అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు. ఈ రోజు మళ్ళీ మేము చంద్రబాబు గారు ఏదో వెన్నుపోటు పడిచాం. మేము చెప్పిన మాట ప్రకారం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. రైతులకు 20,000 ఇస్తాం సంవత్సరానికి, మీరు 15,000 అని చెప్పి లాస్ట్కి 6,000 గతి చేశారు. అది మీరు రైతులకు చేసి మీరు వెన్నుపోటు పడవలేదా? గత ప్రభుత్వం కాలంలో మీ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒక్క సబ్సిడీ పరికరం అంటే ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా మీ నాయకులు లోపలనే పంచుకొని మీరు చేసుకున్నారు. కానీ ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? కనీసం సబ్సిడీ ఇస్తున్నారు, పలానా రైతులకు ఇట్లా కొరముట్లు ఇస్తున్నారని కూడా తెలియదు. లాస్ట్ మేము పోయిన సంవత్సరంలోనే మేము ప్రతి రైతుకు కొరముట్లు, విత్తనం గొర్రెలు అయితేనేమి, పవర్ స్ప్రేలు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి అడిగిన సబ్సిడీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసాం, ఎటువంటి కమిషన్ తీసుకోకుండా. మీరు కమిషన్ తీసుకున్నా మీరు అంటున్నారు కదా, నిరూపించండి. చర్చకు మేము సిద్ధం. మీరు ఎక్కడికన్నా అక్కడికి చర్చకు మేము కూర్చొని సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన తప్పు మేము నిరూపిస్తాం. మీరు ఒప్పుకుంటారు దానికి? ముందు అసలు మీకు టికెట్ రేపు ఉంటారో లేదో తెలియదు. మీకు అసలు ఎమ్మెల్యే క్యాడర్ నువ్వు మాజీ ఎమ్మెల్యేనా కిషోర్ రెడ్డి మీకే పడేయాలనుకుంటా ఆ టికెట్ ఎవరిది అనేది. వైసీపీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయడానికి అలాగండి
మాజీ ఎమ్మెల్యేకి టికెటా లేదా కిషోర్ రెడ్డికి టికెటా అని ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు. అది ముందు మీకు టికెట్ ఉందో మిగతా లేకుండా ఉంది. ప్రజలకు వెన్నుపోటని ఒక మాట చెప్తున్నారు, ప్రజలు వెన్నుపోటని మేము నిరూపించాం. పైగా డిఎస్సి వచ్చిన ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఫెయిల్ సంతకం పెట్టి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీ జీవితంలో 10 సంవత్సరం జాబ్ పెట్టాడు మీ నాయకుడు. సిగ్గు ఉండాలి కొంచెం. ఒక జాబ్ కూడా ఇవ్వకుండా, నా సంవత్సరం క్యాలెండర్ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా వచ్చిన డిఎస్సి, ఇప్పుడు డిఎస్సి మీద వచ్చిన కంప్లీట్ చేస్తే దాని మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీకు చేత కాదు చేస్తూనే ఎత్తి పొడుస్తారు. మీకు ఎందుకు మీకు రాజకీయాలు? అసలు మీ పార్టీ వెన్నుపోటు పార్టీ. మీకు పెట్టిన పార్టీ అతను ఫౌండర్ వేరు, మీ నాయకుడిని చెప్పుకుంటారు. ముందు ముఖ్యంగా మీ నాయకుడి గురించి చెప్పుకుందాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన తల్లి చెల్లి గురించి మీరు గెలిచేంత వరకు తల్లి చెల్లి కావాలని, గెలిచిన తర్వాత తల్లి చెల్లి ఎక్కడ ఉండారు? ఇంట్లో ఉన్నారా? ఇంట్లోంచి పెట్టి తరిమేశాడు. ముందు మీ నాయకుని చెప్పండి ముందు, వెన్నుపోటు పొడుచులో ఒక కుటుంబానికి అని. ఆయన కోసం కష్టపడి పాదయాత్ర చేసింది వైఎస్ఆర్ షర్మిల గారు. ఆమె వెన్నుపోటు పడలేదు ఆయన. సరే, మీరు రామారావు గారు చంద్రబాబు గారు ఏదో వెన్నుపోటు పొడిచి తీసుకుని మీకు సిగ్గు ఉండాలి కొంచెం అన్న మాట అన్ని కూడా. 2014 ఎందుకు పోటీ చేసారు మళ్ళీ టీడీపీ తరఫున? మీరు పార్టీలకు ఎందుకు అయ్యారు? మీరు వెన్నుపోటు వచ్చిన పార్టీలకు మీరు అంటే ఆ రోజు టికెట్ వచ్చి మీకు వెన్నుపోటు చంద్రబాబు మంచివాడు, ఈ రోజు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చంద్రబాబు చెడ్డవాడు. ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం ఆలోచించుకుని మాట్లాడి, ఏదైనా మాట్లాడేటప్పుడు మనకు ఓట్లు వేస్తారా వేరా కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే ఇంకటిగానే ఉందని అనుకుంటారు అందరికి కూడా. ఇంకొకటి ఏదో మేము వస్తే కేసులు పెడతాం, రప్పరప్ప చేస్తాం అంటారు. సిగ్గు ఉండాలి కొంచెం. అన్న గెలిస్తే మేము ఇది పలానా పని చేస్తామని చెప్పుకోవాలి, కానీ మేము గెలిస్తే వాణ్ణి చంపుతాము లేదా వీళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెడతా అంటారు. ఈ కేసులు లాస్ట్ 5 ఏళ్ళు అందరూ మా మీద పెట్టేళ్ళు, మీరేం కొత్తగా ఏం ఉద్ధరించలేవని నేను. మీ 5 ఏళ్ళు, నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత మీ గవర్నమెంట్ వస్తలేదు, అప్పుడు చెప్తారు మాది ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వంలో ఉన్నాం, మేము అనుకుని ఇన్సేపు చేయాలి. మేము తలుచుకుంటే 5 నిమిషాలు మేము కేసు పెట్టి లోపల వేపిస్తాం. కానీ మేము చేస్తున్నామా? మేము ప్రజలకు ఓన్లీ పరిపాలన, మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. మా చంద్రబాబు గారు అట్లా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైతేనేమి, మా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో ఇప్పటికీ ఎవరి మీద అక్రమ కేసులు ఎవరి మీద పెట్టలేము మేము. మీరు గవర్నమెంట్ వచ్చేయాలండి, వచ్చిన 10 సంవత్సరాలు వచ్చిన 11 మీద కార్యకర్త మీద, టీడీపీ కార్యకర్త 11 మీద కేసులు పెట్టించారు, బెదిరించారు, చేశారు. అన్ని చేసుకునే కానీ ఇంకా మీకు అర్థం కాలేదు. అన్ని చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి. ఈసారి గట్టే చేయండి, మేము గెలిస్తే రప్ప ఏదో పొట్టెలు నరుకుతా, తలకాయలు నరుకుతా అన్నారు కదా, అదే మాట చెప్పండి ఎలక్షన్లో కూడా. 11 కాదు, ఈసారి 1 కూడా రాదు మీకు. నమ్మకండి ఎవరు కూడా. సరే, మీ తల్లికి ఉందా, మీ వాళ్ళకి డబ్బులు వాళ్ళేదా, మీ నాయకులకు వాళ్ళ పిల్లలకి ఎవరికన్నా వాళ్ళేం చెప్పవను. మహిళలకు ఉచిత బస్సు రాకుండా పోకుండా బస్సులో ఏమైనా వైసీపీ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలు వాళ్ళ టికెట్లు ఏమైనా తీసుకుంటారా గవర్నమెంట్ ఏమైనా వాళ్ళ దగ్గర? వెన్నుపో మనం ఈరోజు ఎస్ఏఆర్లో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడానికి చేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది నేను క్లుప్తంగా చెప్తాను. 3 విధానాల్లో దీన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. 31 జూన్ 87 కంటే ముందు ఉండే వాళ్ళైతే ఎస్ఐఆర్ ఫిల్అప్ చేయాలంటే వాళ్ళ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఫామ్ ఫిల్అప్ చేసేస్తే వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్తో సరిపోతుంది. తర్వాత 1/7/27 నుంచి 2 డిసెంబర్ 2004 వరకు ఈ డేట్ల మధ్యలో పుట్టిన వ్యక్తులైతే వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది ప్రూఫ్ చూపెట్టేసి ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3/2/2004 తర్వాత అంటే ఆల్మోస్ట్ 25 వరకు, అంటే 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉండే వ్యక్తులైతే తల్లిదండ్రుల 2 ప్రూఫ్లు ప్లస్ తన ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే మీ ద్వారా అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఇంతకుముందు ఓటేసినాను, 2002 కంటే ముందు నేను ఓటేసినాను కాబట్టి నా ఓటు ఉంటుంది కాబట్టి నేను 2 సార్లు ఓటేసినాను అని చెప్పేసి, అంటే మాలాంటి ఏజ్ ఉండే వ్యక్తులు కూడా ఖచ్చితంగా సెల్ఫ్ ప్రూఫ్తో ఎన్రోల్మెంట్ ఫామ్ సంతకం చేసి ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే మా ఓటు ఉండదు. ఎన్రోల్మెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. సో ఈ రకంగా సింపుల్గా 3 రకాలుగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీటికి ఎన్రోల్మెంట్కు కావాల్సిన సర్టిఫికెట్స్ దగ్గర 11-12 సర్టిఫికెట్స్ ఉన్నాయి.
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెటు, ఐడి కార్డు, పెన్షన్ హోల్డర్ కార్డు, నేటివిటీ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఎన్ఆర్సీ అంటే మనకు జరగలేదు అనుకుంది, ల్యాండ్ సర్టిఫికెట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఫారెస్ట్ వాళ్ళకైతే ఎస్సీ వాళ్ళకు అక్కడ ఫారెస్ట్ రెసిడెంట్ వాళ్ళకు, ట్రైబల్ వాళ్ళకు రెసిడెంట్ సర్టిఫికెట్ ఇస్తారు ఫారెస్ట్ రెసిడెంట్స్, అది కానీ లేదంటే 1787 కంటే ముందు ఇన్ని గవర్నమెంట్ ఇష్యూ సర్టిఫికేట్స్ అయినా కూడా సరిపోతాయి. ఈ రకంగా ఉంటుంది. నేను నంద్యాల ప్రజలకు అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఎలక్షన్ చేయొద్దు. ఖచ్చితంగా మన ఓటును మనము ఎన్రోల్ చేసుకోవాల్సిందే. దీనివల్ల అన్ని రకాలుగా విలువైన ఓటు అన్ని రకాలుగా మనకు లాభం చేకూరుతుంది. ఈ ఒక్కసారి మనం నెగ్లెక్ట్ చేసి ఓటులో నుంచి డిలీషన్ అయితే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. కాబట్టి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన ఓటును ఖచ్చితంగా మనం ఎన్రోల్ చేసుకుందాము. దగ్గర రేపటి నుంచి అంటే జూన్ 15 నుంచి మన ఇండ్ల దగ్గరికి బిఎల్ఓస్ వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. ప్రభుత్వం బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు బిఎల్ఏస్ని అపాయింట్ చేసుకునే అవకాశం ప్రతి పార్టీకి ఇచ్చారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్తో పాటు మా వ్యక్తి ప్రతి ఇంటికి వస్తాడు, వచ్చి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. బూత్ లెవెల్ ఏజెంట్ మా వ్యక్తి ఉండి చేస్తాడు. ఒక్కొక్క బూత్ లెవెల్ ఆఫీసరు ఒక్కొక్క రోజుకు 50 ఫామ్స్ కంటే ఎక్కువ ఫిలప్ చేయడానికి లేదు, 50 మంది ఫిలప్ చేస్తాడు. దాని ఇబ్బందులు సాధ్యాసాధ్యాలు మా ఏజెంట్ కూడా, మా బూత్ లెవెల్ ఏజెంట్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. మీకేమైనా సమస్య వచ్చినా కూడా మా ఆఫీస్లో మేము హెల్ప్ డెస్క్ అని ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ దగ్గరకు వచ్చినా కూడా 9 to 5 వరకు వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. మీకు కావాల్సిన హెల్ప్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీరు ఈ సర్వీసెస్ను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జూలై 21వ తేదీ ముసాయిదా రిలీజ్ చేస్తారు. అంటే జూలై 14వ తేదీకి క్లోజ్ అవుతుంది. ముసాయిదా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఏదైనా కంప్లైంట్ చేయాలంటే కష్టం అవుతుంది. తర్వాత 1 month క్లెయిమ్ ఇస్తారు. జూలై 21వ తేదీ ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత 22వ తేదీ నుంచి కంప్లైంట్స్, క్లెయిమ్స్, మనం ఏదైనా మిస్టేక్ అయినా ఫాల్ట్ అయినా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి 1 month కంప్లైంట్ ఇస్తారు. ఆ 1 monthలో చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22వ తేదీని ఇస్తారు. సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత అయితే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఈ స్టేజెస్ అన్నీ వచ్చేదానికంటే ముందే మనము ఈ 1 monthలోనే మనది జాగ్రత్తగా ఫిలప్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నాను మరొకసారి. దగ్గర ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 4,16,18,359 మంది ఉన్నారు. 64.6 2002కు 64.6 అంటే 2,60,00,000 రూపాయలు ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్లో ఉన్నారు. కానీ ప్రీ మ్యాపింగ్లో ఉండే వ్యక్తులు కూడా సెల్ఫ్ గ్రూప్గా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరొకసారి చెప్తా ఉన్నాను. 1,47,32,000 ఓటర్లు ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒక్కసారి చెప్తా ఉన్నాను, కేవలము ఎన్రోల్మెంట్ నెగ్లిజెన్స్ చేయడం వల్ల నష్టపోయిన వ్యక్తులు సరిగ్గా లేకపోవడం వల్ల చెప్తా ఉన్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో 1,02,000 ఓట్లు తొలగించబడింది. ఆయన 8,795 ఓట్లతో గెలవడం జరిగింది. ఎంత ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. మమతా బెనర్జీ 51,000 ఓట్లు తొలగించడం జరిగింది. 15,000 ఓట్లతో ఆమె ఓటమి పాలవుతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ 38,000 ఓట్లు తీసేశారు. 4,000 ఓట్లు మైనస్తో అతను ఓడిపోవడం జరిగింది. ఈ రకంగా 91 లక్ష దగ్గర బెంగాల్లో స్టేట్లో ఓట్లు తీసేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ మంత్ ఇంపార్టెంట్గా లెక్కేసుకొని ఖచ్చితంగా మన అత్యంత విలువైన మన ఓటును భద్రంగా కరెక్ట్గా నమోదు చేసుకొని విలువైన మన ఓటును కాపాడుకోవాల్సింది కోరుతూ, మీకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, దాంట్లో ఏ కష్టాలున్నా మా హెల్ప్ డెస్క్ వచ్చి మా సర్వీసెస్ కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.
విషయం చెప్పు. నా నేసరికి లేట్ అవుతుంది. అందరికీ ఈరోజు 1వ పట్టణ సిఏ గారికి మేము ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సంబంధించినటువంటి దానిలో గత 9వ తేదీన ఈ సోషల్ మీడియాలలో ప్రసారం చేసినటువంటి వ్యక్తులు, అసత్య ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులపైన 1 టౌన్ సిఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటివన్నీ వాళ్ళకు సాక్ష్యాధారాలుగా ఇవ్వడం జరిగింది. ఆయన కేసు తీసుకోవడం జరిగింది. పరిశీలించి కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగింది. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, ఆ దేవస్థానం అభివృద్ధి కానీ ఆ దేవస్థానం బాగు చేయడం పడడం కొంతమందికి ఇష్టం లేనట్టు ఉంది. ఆ దేవస్థానం అభివృద్ధి జరగకూడదని, ఆ దేవస్థానానికి ఆదాయం రాకూడదని కోరుకుంటున్నారు. సహజంగా ఎక్కడైనా మనిషి చెడులు బాగోగులు భగవంతుడు నిర్ణయిస్తారు అంటారు. అంటే భగవంతుడు కోరుకుంటే బాగుపడతాడు లేదా చెడిపోతాడు అంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదాయం కానీ అభివృద్ధి కానీ మానవుడు నాశనాన్ని కోరుతున్నాడు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం. మనము భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్నమైనటువంటి వ్యక్తులు అందరం కలిసి ఒక సమాజంలో నివసిస్తున్నాం. ఈ సమాజంలో నివసించేటప్పుడు ప్రతి మతాన్ని, ఆ మత విశ్వాసాలను మనం గౌరవించాలి. అది మన బాధ్యత. ఎందుకంటే అందరి మతాలను, అందరి మత విశ్వాసాలను గౌరవిస్తూ నువ్వు ఏదైతే మతాన్ని విశ్వసిస్తావో ఆ మతానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నువ్వు చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేయడంలో తప్పు లేదు. మత విద్వేషాలను, మత సామరస్యానికి ఇబ్బంది కలిగించడం అనేది తప్పు. ఆ పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. చెల్లా మధు మరియు రాజ్ న్యూస్ టీవీ ప్రతినిధి విజయ్ కుమార్, అలాగే నాగేంద్ర ఫేస్బుక్లలో అప్లోడ్ చేశాడు ఆయన ఈ వచ్చినటువంటి వార్తను. ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తి. అలాగే సోఫీ సాహెబ్ ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి దీన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. గతంలో నంద్యాల వైద్యుల సంఘం నంద్యాలలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ర్యాలీలు చేసి వైద్య సేవలు బంద్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో 10 మందో 11 మందో దాంట్లో ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సంబంధించిన రిపోర్టర్లు 11 మందో 12 మందో ఉన్నారు. 11, 12 మందికి కొంతమంది డాక్టర్లకు మధ్య జరిగినటువంటి వివాదం. దాంట్లో డాక్టర్ది తప్పు ఉందో మరి లేదో నాకైతే తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా వైద్యులంతా మేము నంద్యాలలో పాత్రికేయులు యొక్క దాడులను మేము తట్టుకోలేకున్నాము, మేము ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాము, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేస్తామని చెప్పి తీర్మానం చేశానికి ఒక మీటింగ్ పెట్టినారు నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులంతా. అప్పుడు యూనియన్ పెద్దలమైన మేము, మధు, శ్యామ్ అందరం కలిసి ఆ వైద్యులతో మాట్లాడి, ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్లకు నాకు వ్యక్తిగతంగా ఈ రోజుకి కూడా ఎలాంటి విభేదాలు లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మరి ఎందుకు వాళ్ళు సొంతంగా పెంచుకున్నారో నాకు తెలియదు. ఎవరు ఏమైనా వాళ్ళంతా మన మిత్రులే. నంద్యాల పాత్రికేయులు అంటే అందరికీ వస్తుంది. ఇది ఒక నా చిలంబాబుకో మధుకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు అని వైద్యులతో మాట్లాడి, పాత్రికేయుల మిత్రులతో మాట్లాడి వాళ్ళ తరఫున ఏదైనా ఉంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవని చెప్పి వైద్యులను కన్విన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరిగేదాన్ని ఆఫ్ చేసినాం. ఆ రోజు వైద్యులు ఆ 11-12 మంది క్రిమినల్
పోలీసు చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టాలని చాలా ఆలోచన చేసినారు. మరి ఆ రోజు మేము దాన్ని అవకాశంగా తీసుకొని డాక్టర్లను మేము సైలెంట్గా ఉండలే. వాళ్ళు మన మిత్రులే, సరే తెలిసో తెలియక పొరపాటు జరిగిండొచ్చు. దాన్ని ఏదో అంటే ఫస్ట్ ఏమంటారు పెద్దలు, అదేదో సినిమాలో చెప్పినట్టు యుద్ధం చేయడం గొప్ప కాదు, యుద్ధం ఆపిన వాడే గొప్ప అని. అట్లా కేసులు పెట్టడం గొప్ప కాదు, దానిలో సామరస్యంగా పరిష్కరించుదామని చెప్పి ఉద్దేశంతో చేసినాం. చెల్లా మధు, విజయ్ కుమార్, సోఫీ సాహెబ్, నాగేంద్ర, నలుగురు పైన కేసు నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఒక వైద్యునిపైన కొంతమంది సోషల్ మీడియా నేను నమ్ముకొని ఉన్నటువంటి రిపోర్టర్లు ఆ వైద్యునిపైన కూడా ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పినారు. గత 2 రోజుల కిందట వైద్యులు కొంతమంది నాతో పర్సనల్గా మాట్లాడినారు, ఫోన్ చేసినారు. అయ్యా మేమెంతో మా వైద్యం మేము చేసుకుంటూ, మా వ్యాపారం మేము చేసుకుంటూ, మా యొక్క సేవలు మేము చేసుకుంటా ఉంటే సోషల్ మీడియా రిపోర్టర్లు కొంతమంది ఈ విధంగా మమ్మల్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా వైద్య సహాయం అవసరం వచ్చి మా హాస్పిటల్కి వస్తే మేము ఏదైనా వాళ్ళకు వైద్య సహాయం చేయడంలో పొరపాటు జరిగి వాళ్ళకి ఏదైనా వికటిస్తే మమ్మల్ని రోడ్డు గీర్చవే కాక మా సగం ఆస్తులు అడిగే ప్రమాదం ఉంది. వాళ్ళు వైద్యం కోసం మా దగ్గరకు వస్తే కర్నూలుకు, హైదరాబాద్కు పొమ్మని చెప్తాము. ఎందుకంటే నంద్యాలలో ఆ విధమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. దయచేసి మీరు పెద్దలు కలుగజేసుకోవాలని చెప్పడం జరిగింది. నేను సోషల్ మీడియా రిపోర్టర్లకు ఒక్కడే చెప్తున్నాను, మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను, ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాలలో మీరు ఏదైనా వార్తలు రాయాలనుకున్నప్పుడు 1-2 సార్లు పరిశీలించి ఈ వార్తల వల్ల ఏం నష్టం జరుగుతుంది సమాజానికి అని ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా బాధ్యతారహితంతో చేయొద్దండి. ఈ రోజు నుంచి నాపై వ్యక్తిగతంగా నావి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేసుకుంటారో, ఫుల్ సైజ్ ఫోటోలు వేసుకొని ప్రసారం చేస్తారో చేయండి. ఒకవేళ దానివల్ల ఏదైనా నష్టం జరిగితే అది నాకు, నా కుటుంబానికే నష్టం తప్ప నంద్యాల ప్రజలకు కానీ, నంద్యాల సమాజానికి కానీ నష్టం లే. కానీ నేను ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఉన్నంత వరకు ఆ దేవస్థానానికి సంబంధించి మీరు ఏదైనా రాయదలుచుకుంటే అధికారులు ఉన్నారు, మేము ఉన్నాం. మమ్మల్ని అడగండి, వివరణ అడగండి. మీరు వివరణ అడిగిన తర్వాత మేము ఏం చెప్పిందో అదే రాయండి, మీరు అనుకునేది రాయండి, మా వివరణ. సురేందర్ గారు అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక ట్రైనింగ్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఏర్పాటు చేశాం. కొంతమంది గిరిజనులు వాళ్ళకు సంబంధించిన అటవీ శాఖ భూమి విషయంలో కూడా కొన్ని ప్రాబ్లం అవి కూడా మనం ఎంతవరకు సాల్వ్ చేయడానికంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం కాబట్టి మనం ఏది అంతవరకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించైనా కూడా వాళ్లకు న్యాయం జరగడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో ఏం మోసం చేసినాడు, ఓట్ల కోసం ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించిన తర్వాత అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. నిన్న ఒక 2 రోజుల కిందటనే 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు మొత్తం ప్రజలు పెద్ద ఎత్తున రావడం, తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ ముందర ఒక మాట మాట్లాడడం, ఎలక్షన్లు అయిపోయిన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మోసం చేయడం అనేది ప్రజలు కూడా వాళ్ళు కూడా సహించలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మా నాయకుని మీద మాట్లాడడం కానీ ఇంకొకటి మానుకొని వాళ్ళు ఎలక్షన్లలో ఏమేమి హామీలు ఇచ్చినారో హామీలను గురించి మాట్లాడండి. స్త్రీశక్తి కింద డబ్బులు ఇవ్వలేకుండా ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకుండా ఉన్నారు. ఇంకా మీరు ఏమి ఇస్తారో ముందు చెప్పండి. 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తామని చెప్పినారు ఎస్సీ బీసీ మైనార్టీ. ఆ ముందు అవి ఇచ్చేయండి. తర్వాత మీరు ఏదో మాకు సూపర్ 6 అన్నీ కూడా సూపర్ హిట్ చేసాము. మీరు సూపర్ హిట్ సూపర్ డూప్ అయిపోయినాయా మీరు రండి, మేము చూపిస్తాము. మీరు ఎక్కడైనా మీతో మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మాదేదో గొడ్డలి పార్టీ అది ఇదని మాట్లాడతారు. రేపు 2029 ఇదే గొడ్డలి పార్టీ పరశురాములు గొడ్డలిగా మారి
మీ పాలన అంతం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మమ్మల్ని గొడ్డలి పాటనే మాట్లాడే ముందు మీరు మీ చంద్రబాబు నాయుడు బిడ్డనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వాడు. మీది వెన్నుపోటు పార్టీ. మీరు బిడ్డనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వెన్నుపోటు పొడసకుండా ఉంటారా? మీది వెన్నుపోటు పార్టీ. మీరు ఒకసారి ఒకరిని మాట్లాడేటప్పుడు మీరు ఏం దాని తెలుసుకొని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తూ ఈ మా గిరిజనులకు సంబంధించిన ఊరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా సోదరుల వల్ల చెప్పడం జరిగింది. అవి ఏమేమైతే చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పించి ఖచ్చితంగా చేస్తామని మన గిరిజన సోదరులకు అందరికీ కూడా మేము పడుతుందా ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ రేపు అనగా 15 జూన్ నుండి మొదలవుతుంది. ఈ ఎస్ఐఆర్లో ప్రజలు మన ఇంటి దగ్గరకు వచ్చే బియ్యంలోను పూర్తిగా సహకరించి ప్రతి ఒక్క ఓటరు కూడా ఖచ్చితంగా తమ ఓటు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదయ్యే విధంగా చూసుకోవడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్లో 2002 ఓటర్ లిస్టే ప్రామాణికం. సో మనం ఇక్కడ ఏమంటే 2002లో ఒకవేళ మనం ఓటు వేసి ఉంటే మన 2002లో మన ఓటు ఎక్కడుంది అనేది మనకు ముఖ్యము. దాని తర్వాత మనము 2002లో ఓటు వేయకుంటే మన తల్లిదండ్రులు 2002లో ఎక్కడ ఓటు వేశారనేది ముఖ్యము. 2002 లిస్టులను మనము తీసుకొని అందులో మన ఓటు కానీ మన తల్లిదండ్రుల ఓట్లను చెక్ చేసుకొని దానికి మరియు ప్రస్తుతం ఎక్కడైతే ఓటు ఉందో ఎక్కడ ఓటు ఉందో దానిని మ్యాపింగ్ కోసం బిఎల్ఓను మనం మన ఇంటికి వచ్చిన బిఎల్ఓకు ఇవ్వాలి. ఇదే దీని యొక్క సింపుల్ ప్రాసెస్. దీనిలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రామాణికం 2002 ఓటర్ లిస్టులో మన పేరు లేదా మన తల్లిదండ్రుల పేరు వెతకడం, ప్రస్తుత ఓటర్ని దానితో మ్యాప్ చేయించుకోవడం మాత్రమే. ఇందులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నాయకులకు మరియు కార్యకర్తలకు ముఖ్యంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మీరు ప్రజల్లో వెళ్ళి మీ వార్డులలో ముఖ్యంగా మీ వార్డులలో ప్రజల ఓటు ఎక్కడ ఉందో గుర్తించడంలో సహాయం చేయండి. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు కూడా మీ యొక్క వార్డులలో ప్రజల ఓటును గుర్తించడంలో 2002 యొక్క ప్రజల ఓటును గుర్తించడంలో సహకరించండి. మరీ ముఖ్యంగా మన పట్టణంలో మరియు గ్రామాలలో చదువుకున్న యువత ఖచ్చితంగా మీరు ఈ పనికి సహకరించాలి. మన చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. దానిలో కూడా మీరు 2002 ఓటర్ లిస్ట్ వెతికి ప్రతి ఒక్క అర్హులైన ఓటు 2002లో ఎక్కడుందో వెతికి వారికి ఇవ్వడం వలన వారు ఎటువంటి గాబరాకు గురికారు. దయచేసి యువతరం ముందుకు వచ్చి ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని అర్హులైన ఒక్క ఓటు కూడా ప్రమాదానికి గురి కాకుండా మరి ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సో ప్రజలారా ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు మరి ఎలక్షన్ కమిషన్ కు సహకరించండి. మరియు మీ ఓటును భద్రపరచడంలో మరియు మీ ఓటును బిఎల్ఓ ద్వారా మ్యాపింగ్ చేయడంలో ఎటువంటి
నిర్లక్ష్యానికి గురి కావద్దు. ఖచ్చితంగా అందరూ కూడా మీ యొక్క బిఎల్ఓను సంప్రదించి మరియు స్థానికంగా ఉన్న యువతను సంప్రదించి మీ యొక్క ఓటు హక్కును సంరక్షించడంలో ముందడుగు వేద్దాం. జై భారత్, జై భీమ్. ఆళ్లగడ్డ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోండి. నంద్యాల విలేకరులపై ఆలయ చైర్మన్ ఫిర్యాదు. ఓటర్లు అప్రమత్తంగా ఉండండి. ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. మాది గొడ్డలి పార్టీ అంటారా? 2029లో పరశురాముడి గొడ్డలిగా మారుతాం. వర్షాలు కురవగానే గాజులపల్లెలో వజ్రాల వేట. ఆశలతో అడవిబాట పట్టిన ప్రజలు.